జగ్గంపేట సార్. తోట నరసింహ, జ్యోతుల నెహ్రూ. తోట నరసింహ మాజీ మంత్రిగా చేశారు, బట్ ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందున్నారు. ఇప్పుడు మరొకసారి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తోట నరసింహ రంగంలో దిగారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ గతంలో ఆయన వైసీపీ నుంచి క్రియాశీలకంగా ఉండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. లాస్ట్ టైం 2019లో చేసి ఓడిపోయారు జ్యోతుల చంటిబాబు పైన. ఇప్పుడు జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వైఎస్ఆర్సీ పార్టీ నుంచి తోట నరసింహ కంటెస్ట్ చేస్తారు. ఈసారి జరిగేటువంటి రాజకీయ సమీకరణాల్లో జ్యోతుల నెహ్రూ గెలుపు తథ్యం. తోట నరసింహం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ పైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక్కడ మరి 2014, 2019లో కూడా 2 సార్లు కూడా వైసీపీ గెలిచింది సార్. ఇక్కడ గెలిచినప్పటికీ క్యాండిడేట్ని బట్టి అంటారా? జ్యోతుల నెహ్రూ దాదాపు 94-99లో కూడా అక్కడ ఇచ్చేశారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఇదయ్యారు. బట్ అక్కడ ఏంటంటే తోట నరసింహ కూడా సౌమ్యుడు, పెద్దగా ఆయన వివాదాలకు పోయేటువంటి వ్యక్తి కాదు. బట్ ఇప్పుడు జ్యోతుల నెహ్రూ గారికి సుదీర్ఘమైనటువంటి రాజకీయ సీనియారిటీ ఉండటం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జ్యోతుల నవీన్ అంటే వాళ్ళ కుమారుడు కొంత స్ట్రెంగ్త్ అవటం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత కలిసి వచ్చేటువంటి అంశమే. బట్ ప్రభుత్వం మీద అక్కడ ఎక్కువ వ్యతిరేకత ఉంది, ఎక్కువ వీళ్ళకి ప్రభుత్వానికి ఎక్కువ నష్టం చేసేటువంటి అంశం. అభ్యర్థుల కంటే కూడా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వీళ్ళకి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది అనేటువంటిది కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇక రంపచోడవరం